ఖరీఫ్ వరి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగు ఎంచుకోవచ్చు. తెలంగాణకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ తెలంగాణ ప్రాంతానికి అనువైన మేలైన వరి రకాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్. మా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి 4 అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలను రైతులకు అందుబాటులో ఉంచాము. అందులో ప్రధానమైనది తెలంగాణ సోనా RNR 15048. ఈ రకము పంటకాలము 125 నుంచి 130 రోజులు. మిక్కిలి సన్నగింజ రకము. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం మరియు యాసంగిలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి స్వల్పకాలిక అతి సన్నగింజ రకంగా మనము ప్రాచుర్యం పొందింది. ఈ రకము మనం ఖరీఫ్ అలాగే రబీ కాలంలో వేసుకోవచ్చు. ఈ రకానికి అగ్గి తెగులను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంది. దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం ఇప్పటికే చాలా మంది రైతాంగం వేస్తూ ఉన్నారు. ఈ రకానికి మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. ముఖ్యంగా ఈ బియ్యం దిగుబడి ఎక్కువగా రావడం, అదేవిధంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల, దాంతోపాటుగా అన్నం నాణ్యత కూడా బాగా ఉండడం వలన ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ రకం యొక్క విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతోపాటు మన తెలంగాణ రాష్ట్రంలో చౌడు సమస్య అనేటువంటిది సంవత్సరం పెరుగుతూ ఉంది. ఈ చౌడు నేలలకి అనుకూలంగా ఉండే విధంగా RNR 11718 అనేటువంటి రకాన్ని గత సంవత్సరం 2021 సంవత్సరంలో ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది. రాజేంద్రనగర్ వరి 1 అనే పేరుతో విడుదల చేశాము. ఈ రకము 130 నుంచి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి చాలా బాగా ఉంది. అంటే అగ్గి తెగులు, సుడిదోమ, ఎండాకు తెగులు, అలాగే ఈ పాంపొడ తెగులను కూడా తట్టుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది. కాబట్టి చౌడు నేలల సమస్య ఉన్నటువంటి ప్రాంతాలలో మధ్య దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకున్నటువంటి పక్షంలో ఈ రకాన్ని కనుక సాగు చేసుకుంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా సువాసన గలటువంటి రకాలను కూడా మా పరిశోధనా స్థానం రూపొందించి విడుదల చేయడం జరిగింది. అందులో ఒకటి సుగంధ సాంబ RNR 2465 అనేటువంటి రకం కూడా 135 నుంచి 140 రోజుల పంటకాలంతో సాంబా మసూరిని పోలినటువంటి గింజతోని సువాసన కలిగి ఉంటుంది. ఈ రకం కూడా అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకొని దిగుబడి ఎకరానికి 28 క్వింటాలుగా వస్తుంది. సాంబా మసూరిని పోలినటువంటి సువాసన గల రకం. వీటితో పాటు బాస్మతి రకం, అంటే సువాసనతో పాటు సన్నగా ఉండి పొడవుగా ఉండేటువంటి రకాన్ని కూడా గత సంవత్సరం 2021లో రాజేంద్రనగర్ వరి 2 అనే పేరుతోని RNR 15435 అనేటువంటి రకాన్ని మేము విడుదల చేయడం జరిగింది. ఈ రకము 130 నుంచి 140 రోజుల పంటకాలం. ఇది కూడా కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరానికి 20 నుంచి 22 క్వింటాల వరకు ఉంటుంది. అన్నం నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా వండిన తర్వాత పొడవుగా అవుతుంది కాబట్టి, అలాగే సువాసన కలిగి ఉంటుంది కాబట్టి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అనేటువంటిది ఒక విషయం. ఇది కూడా మనం సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా మనం సువాసన గల రకాలు వేసుకోవాలనుకున్నట్లయితే ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు.
ఖరీఫ్ సీజన్ లో రాయలసీమ రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతుండటంతో ఏటేటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతులు మేలైన రకాల ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడుల కోసం నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త భార్గవి. నూనె గింజల పంటల్లో నువ్వులు ప్రాచీన కాలం నుండి పండిస్తున్నారు. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. తక్కువ సమయం, తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వు పంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు. అయితే సాగునీటి సౌకర్యం అంతగా లేని అనంతపురం జిల్లాకు ఈ పంట సాగు ఎంతో అనువు. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమవుతుంది. అయితే కోస్తా జిల్లాలలో ఎర్లీ ఖరీఫ్ గా మే 15 నుండి మే చివరి వరకు వేస్తుండగా రాయలసీమ ప్రాంతంలో మాత్రం మే నుండి జూన్ వరకు విత్తుకునే అవకాశముంది. అయితే ఆయా ప్రాంతాలకు అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగులో యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి. మే జూన్ నెలల్లో మనము వేసుకునే పంటల్లో ముఖ్యమైనవిగా ఈ యొక్క నువ్వుల పంటను కూడా మనం చెప్పుకోవచ్చు. మన రాయలసీమ జిల్లాలలో మనకు మే నెలలో వర్షాలు వచ్చినప్పుడు మే చివరి వారం నుంచి జూన్ వరకు కూడా విత్తుకునే దానికి అనువైన పంటల్లో నువ్వుల పంటను కూడా ఒక పంటగా మనము చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా మంచి రకాలు ఉన్నాయి. గోధుమ రంగు గింజలు కలిగినటువంటి ఎలమంచలి 11, ఎలమంచలి 17, తర్వాత ఎలమంచలి 66, ఇది శారదా అనే రకంగా విడుదలైంది. ఇవన్నీ కూడా 75 నుంచి 80 రోజుల పంటకాలం కలిగినటువంటివి. శారదా అనే రకం 75 రోజులకే మనకు స్వల్పకాలిక రకము. దీని ద్వారా కూడా మనకు 3 నుంచి 4 క్వింటాళ్ళ ఎకరాకు దిగుబడిని ఇచ్చే ఈ నువ్వు పంట కూడా మనం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ హిమ అనేది తెల్ల రకము 80 రోజుల పంటకాలంతో 3 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది. ఇది ధర ఎక్కువగా పలుకుతుంది కాబట్టి మనము వేసుకోవచ్చు. అలాగే శ్వేతాతిల్ అనేటివి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము విత్తన విషయానికి వస్తే ఎకరాకు మనము 2.5 కిలోలు ఎకరాకు మనము విత్తుకోవచ్చు. దీన్ని మనము 2 కిలోల మెత్తటి మట్టి కానీ ఇసుక కానీ మనము కలుపుకొని విత్తుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత అనేది బాగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క విత్తన శుద్ధిని మనం గమనించినట్లయితే 1 కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ 2 గ్రాముల కార్బండిజంను కలిపి మనం విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ళ నుంచి, బారి నుంచి మన మొక్కల్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఆ యొక్క ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే 5 టన్నుల పశువుల ఎరువును మనము ఎకరాకు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 35 కిలోల యూరియా, అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మనము వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ యొక్క సగం భాగం నత్రజనిని మనం విత్తేటప్పుడు వేసుకోవాలి. 30 రోజుల తర్వాత మిగిలిన నత్రజనిని మనం వేసుకున్నట్లయితే నువ్వు పంట మనకు బాగా వస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కలుపు విషయానికి వచ్చినట్లయితే మనము కలుపు మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనము విత్తిన మరుసటి రోజు లోపల ఈ పెండిమెతలిన్ని లీటరు 200 లీటర్లలో కలిపి 1 ఎకరాకు మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది తక్కువగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చిన్న విత్తనం కాబట్టి సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉన్నట్లు మనము విత్తుకోవాలి. అంటే సన్న విత్తనం కాబట్టి మోతాదుగా వేస్తాం కాబట్టి ఈ యొక్క సాళ్ళలో మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు ఒత్తు అనేది తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఒత్తున్నటువంటి వాటిని మనము పలుచన చేసుకోవాలి. మొక్కలు పలుచన చేసుకుంటే మొక్కలు బాగా బ్రాంచెస్ వచ్చి మనకు కాయల దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గింజ దిగుబడి పెరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క ఇంకా 1-2 తడులు వీలైతే 35 నుంచి 40 రోజులప్పుడు, అలాగే 65 నుంచి 70 రోజులప్పుడు మనకు బెట్ట లేకుండా 2 తడులు నీళ్లు కన ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడి ఇచ్చేదానికి అవకాశం ఉంది. వీలైన వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్లో కూడా 3 రోజులకు ఒకసారి నీటిని మనం ఇచ్చినట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. మంచి ధర కూడా ఉంది కాబట్టి నువ్వు పంట 80 రోజుల్లోనే పూర్తవుతుంది. మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్కువగా తెగుళ్ళ సమస్యలు కానీ కీటకాల సమస్యలు కానీ రావు.
ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు అనేది వచ్చినప్పుడు మనము హెక్సాకొనజోల్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. లేదా మ్యాంకో జబ్బు 2 గ్రాములు కార్బండిజం 1 గ్రాము కలిపి మనము ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకొకటి ఈ పౌడరీ మెల్యూ అనేది అంటే బూడిద తెగులు అనేది కూడా మనం కొద్దిగా గమనించవచ్చు. ఇది వచ్చినప్పుడు మనము 3 గ్రాముల సల్ఫర్ని లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా రసం పీల్చే పురుగులు ఏమైనా మనం గమనించినట్లయితే డైమిథోయేట్ అనేది 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకా తెల్ల నల్లి కూడా మనము ఒక్కొక్కసారి గమనించవచ్చు. ఇదిగానే వచ్చినట్లయితే డైకోఫాల్ అనేది 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఇక ఆకుముడత కానీ లేదా కాయతొలుచు పురుగు కానీ ఆశించి గమనించినట్లయితే క్వినాల్ఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ 2.5 మిల్లీలీటర్లు ప్లస్ నువాన్ 1 మిల్లీలీటరు మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు నువ్వు పంట మంచి దిగుబడి ఇచ్చి మనకు వస్తుంది. ఇది ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ళ దిగుబడిని ఎకరాకు ఇస్తుంది. మంచి ధర ఉంది కాబట్టి మనకు తక్కువ ఖర్చుతోనే మనము పంటను తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. పెరిగిన పెట్టుబడులకు మనం పండించే పంట గిట్టుబాటు కావాలంటే వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి. కొంచెం ఖర్చు ఎక్కువైనా ఇలాంటి ఆలోచనలతోనే ప్రతి ఏడాది మంచి ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ మామిడి రైతు. ప్రతి ఏటా మామిడి కాయలకు కవర్లు కడుతూ నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇదిగో ఇక్కడి మామిడికాయలను చూడండి. ఎలాంటి మచ్చ మరక లేదు. మంచి మెరుపుతో ఉన్నాయి. కాయంతా ఒకే రంగుతో ఉండి ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ కాయలను 4 రూపాయలు ఎక్కువైనా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా ఈ కాస్పోటిక్ ఫ్రూట్ బ్యాగ్ వల్లే అంటున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన రైతు కాపా శ్రీనివాసరావు. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మామిడి తోటల్లో చీడపీడల ఉధృతి పెరిగింది. వాటిని నివారించేందుకు అధికంగా రసాయన మందులను పిచికారీ చేయాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. వచ్చిన దిగుబడికి మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో మామిడి తోటలను సాగు చేసే రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు ఉద్యాన అధికారులు 4-5 క్రితం మ్యాంగో కవర్స్ ను ప్రవేశపెట్టారు. మొదట్లో సబ్సిడీ కింద కవర్లను సప్లై చేసిన అధికారులు ఆ తరువాత సబ్సిడీలు ఎత్తివేశారు. అయినా కొంతమంది రైతులు సొంత ఖర్చుతో కవర్లను కొనుగోలు చేసి సీజన్లో మామిడికాయలకు కట్టి నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. మార్కెట్లో కాయలకు మంచి ధర పలుకుతుండటంతో గిట్టుబాటు అవుతుందంటున్నారు. అయితే సబ్సిడీ కింద కవర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నాకిక్కడ 9 ఎకరాలు మామిడి తోట ఉంది. దీంట్లో సుమారు 15,000 ఈ ఫ్రూట్ కవర్ కట్టడం జరిగింది. ఏదైతే నేను ఇది ఒక 4 సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ కవర్లు కట్టడం అనేది చేస్తూ ఉన్నాను. మరి ఫస్ట్లో హార్టికల్చర్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, ఎన్ని కవర్లు కావాలంటే అన్ని కవర్లు. ఈరోజు ఒక కవరు 2 రూపాయలు 10 పైసలు పెట్టి కొనుగోలు చేసి అట్లాగే కడతానికి కవర్కి 2 రూపాయలు ఇచ్చి ఈరోజు కడతా ఉన్నాం. ఈరోజు కవర్ కట్టకపోతే ఈ వాతావరణంలో ఈ మంచు వల్ల మసిపురుగు వచ్చి మసిపురుగు కానివ్వండి త్రిప్స్ మైట్స్ వల్ల మామిడి తోట కూడా ఎక్కడా మంగు మసి కంట్రోల్ అవ్వకుండా మేము నవంబరు 15వ తారీఖు స్ప్రేయింగ్ మొదలుపెట్టాను. ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ మరి కవర్లు కట్టుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈరోజు ఈ కవర్లు కట్టిన కాయలు టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ కవర్లు కట్టకపోతే టన్ను 10,000 నుంచి 12,000కి మరి ఇక్కడ కొంటా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మామిడి మరి పెట్టిన పేరు మామిడి పేరు అంటేనే నూజివీడు. మేము కూడా ఈరోజు ఈ మామిడి మీద ఆధారపడి ఉన్నాం. కానీ గతంలో అయితే చాలా క్వాలిటీగా మరి ఇక్కడ ఉన్నటువంటి మామిడికాయలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా క్వాలిటీ కానివ్వండి, ఇతర రాష్ట్రాలకి బొంబాయికి కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, మరి చెన్నై కానివ్వండి, అనేకమైనటువంటి రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం.
ఒక ఎకరానికి ఈరోజు కవర్లకు కానివ్వండి, లేకపోతే మెన్యూర్స్ కానివ్వండి, ఇక్కడ కల్టివేషన్ కానివ్వండి, ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అట్లాగే గతంలో ఒక 2 సార్లు స్ప్రే చేసేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఎకరానికి 10 నుంచి 15 సార్లు ఎకరానికి స్ప్రే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓన్లీ స్ప్రేయింగ్ ఒక్కదానికే ఈరోజు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికి కూడా మామిడి ఇక్కడ దిగుబడి ఆశాజనకంగా లేదు. 10-12 కోటాలు కొట్టినటువంటి మామిడి తోటల్లో కూడా ఎక్కడా కూడా కాయలేని పరిస్థితి ఉంది. ఏదైతే తేనె మంచు గతంలో జనవరి, ఫిబ్రవరి వరకు ఉండేది, ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఈ మంచు ఉండటం వల్ల తేనె మంచు పురుగు అనేది ఉధృతి పెరిగిపోయి ఈ మామిడి పూత మీద తేనె మంచు పురుగు అనేది దానికి బతకడానికి స్థావరం అనేది దొరుకుతూ ఉంది. దానివల్ల మరి మామిడి నష్టపడటం జరుగుతూ ఉంది. ఏదేమైనట్టు కూడా మామిడి పంటకి మా నూజివీడు నియోజకవర్గం మరి పెట్టిన పేరు. అట్లాంటి ఈ నూజివీడు నియోజకవర్గంలో రైతాంగం ఈరోజు 50 ఎకరాలు ఉన్న రైతాంగానికి కూడా మామిడి తోట 50 ఎకరాలు ఉండి కూడా కనీసం తినడానికి కూడా మిగిలిన పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్ప్రింక్లర్స్ కూడా నేను ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతో ఈ స్ప్రింక్లర్లు వేయటం, ఈ డ్రిప్ వేయటం, దీనివల్ల ఆరుతడిగా కూడా మామిడికి నీళ్ళు ఇచ్చి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోతే, ఏదైనా దీనికి మెకానిజం డెవలప్ చేయకపోతే ఈ మామిడి అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ భూములన్నింటిని కూడా మామిడి నరుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 35 ఎకరాలు ఉంటే ఈ 35 ఎకరాలు 25 ఎకరాలు మేము నరికేయటం జరిగింది. ఈ ఉన్న 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేక ఈరోజు దీనికి కూడా పెట్టుబడి రాని పరిస్థితి మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటా ఉంటే మాకు ఎక్కడా కూడా ఈరోజు మేము ఈ కోసిన మామిడి మార్కెట్కి తీసుకెళ్తే మేము దోపిడీకి గురవుతూ ఉంటాం. ఏదో మంగు ఉంది, దీనికి మసి ఉందని అడ్డగోలుగా టన్ను 12,000 నుంచి 15,000 రూపాయలకి ఈ దళారులు అందరూ కూడా మమ్మల్ని మోసం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కవర్లు కడితేనే టన్ను 50,000 నుంచి 60,000 రూపాయలకి మరి ఆ టన్ను మామిడికాయలు కొంటా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మరి హార్టికల్చర్ నుంచి మంచి రైతు ప్రోత్సాహాలు ఇస్తే రైతు పరిస్థితి బాగుంటుంది. లేకపోతే మేము ఈ మామిడి కూడా ఉన్నదాన్ని కూడా నరికేసే పరిస్థితి మరి ఈరోజు చేస్తూ ఉన్నాం. మేము కవర్ కడితే దీనికి ఎటువంటి డిసీజ్ రాదు, దీనికి ఎటువంటి పెయిన్ కానీ మరి పురుగు కానీ ఎటువంటి లేకుండా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఎలాంటి ఈరోజు మార్కెట్లో కొట్టాలన్న ఈ సైట్ చూస్తూ ఉన్నారు మీరు. మేము కట్టిందల్లా దీంట్లో 1/4 కట్టాం, మిగిలినంత కట్టడానికి కూడా అందుబాటులో లేక వదిలేయటం చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక టన్ను ఈరోజు రసాలు అయితే 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అట్లాగే బంగినపల్లి అయితే 80,000, 90,000 రూపాయలు మరి టన్నుకి ఇస్తూ ఉన్నారు. ఏ మామిడైనా మీరు తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రసం కానివ్వండి, చిన్న రసం కానివ్వండి, పెద్ద రసం కానివ్వండి, బంగినపల్లి కానివ్వండి, అనేక రకాలన్నింటిని కూడా ఈరోజు కవర్లు కట్టకపోతే ఈ మామిడికాయల కోత కూలీలు మాకు కనీసం ట్రావెలింగ్ డబ్బులు కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఇంకో వేరే పంటలు పండించడానికి నీరు లేక ఈ యొక్క మామిడికాయ అయితే ఏదో 2 తళ్ళు సరిపోతాయి కాబట్టి ఈ మామిడినే మేము నమ్ముకుని బతుకుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఈ 10 ఎకరాల తోటకు కూడా ఈరోజు కనీసం 1,50,000, 2 లక్షలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి చూస్తే 2 లక్షల పైన పెట్టుబడి పెట్టున్నాం ఆల్రెడీ ఇప్పటికే. మరి ఈ పరిస్థితిలో ఈ తోటలు కూడా మరి ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే మామిడి పూర్తిగా తీసేయటం జరుగుతూ ఉంది. రైతుల ఆలోచనలు మారుతున్నాయి. సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో పాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో అరటిని సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పొడవాటి అరటి గెలలు, ఆరోగ్యంగా పెరిగిన అరటి చెట్లతో ఎంతో చూడముచ్చటగా ఉంది కదూ ఈ క్షేత్రం. ప్రతి గెలలోనూ 10 హస్తాలకు తగ్గకుండా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న ఈ తోట నిర్మల్ జిల్లా భైన్సా మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన రైతు ప్రకాష్ది. గతంలో కూరగాయల సాగు చేసే ఈయన ఈసారి ప్రయోగాత్మకంగా 5 ఎకరాల్లో అరటిని సాగు చేశారు. పంట దిగుబడి బాగా వచ్చింది. తోట మీదే అరటిని వ్యాపారులు కొనుగోలు చేశారు. కిలోకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తూ అరటి గెలలను వారే కోత కోసుకుంటున్నారు. దీంతో రైతుకు కూలీ, రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. అరటి సాగు చేయాలనుకుంటున్నాం. మరి ఎలా చేయాలా దాని గురించి తెలుసుకోవాలంటే కొద్దిగా టైం తగ్గుతుంది. టైం అంటే ఏమన్నా దానికి ముందు మనం పెద్ద నాగం లేచి భూమిని మలపాలి. మంచిగా ట్రాక్టర్ ద్వారా మంచిగా పెద్ద నాగం లేచి మలిపేసిన తర్వాత మరి దానికి
దుక్కిలో ఎంత గరం భూమి కెమికల్ ఎంత ఇది వస్తుంది, దానికి ఎండబెట్టి మంచి ఒక నెల 100 అసలు ఎండబెట్టిన తర్వాత మరి మనం రూటవెటర్ కొట్టాలి. రూటవెటర్ కొట్టిన తర్వాత దానికి బెడ్ కట్టాలి. బెడ్ కట్టిన తర్వాత డ్రిప్ పరాలి. డ్రిప్ పరిచిన తర్వాత ముక్క పెట్టాలి. ముక్క పెడితే ఎకరానికి ఒక దగ్గర మనకు 1400 ముక్క పడుతుంది. అది మహారాష్ట్ర భారత్ నుంచి తెచ్చినాను. ఒక్కొక్క ముక్కకు 20 రూపాయల చొప్పున ఒక ముక్క తెచ్చాను. 7,500 ముక్కలు తెచ్చాను. 7,500 ముక్కలు తెచ్చి 5 ఎకరాల్లో నాటాను. 5 ఫీట్లు 5 ఫీట్ 7 ఫీట్ ఈ సబ్తో నేను లెంత్ పెట్టాను. మరి దానికి పెట్టిన నుంచి ఏమేమో మనం ఫస్ట్ దానికి ఏం చేశానంటే దానికి పెంట పశువుల ఎరువు గట్టిగా మాగిన పెంట తీసుకొని మరి దానికి ఒక ఎండబెట్టి ఎరువుని గట్టిగా దానికి పిండిలాగా రూటవెటర్ కొడితే మరి ఒక్కొక్క చెట్టుకు మనం 10 కిలో వరకు అందించాము ఎరువు. దానికి 10 కిలో ఎరువు అందిస్తే దానికి మన చెట్టుకు మందులు తక్కువైనా ఎక్కడైనా సంభరించుకుంటానట్టు సేంద్రియ పద్ధతులు జరిగాము. మరి దాని గురించి మరి మందులు ఫస్ట్ నుంచి డిఏపి, పొటాష్, యూరియా ఎకరానికి ఒక సంచిన్నర పోసాను. దగ్గర ఒక్క ఎకరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది. చెట్టు పెట్టి ముక్క పెట్టిన నుంచి అయితే మనకు చేతు కోతకు వచ్చేదాకా చెట్టు 5 ఎకరాలు పెట్టాలి. 5 ఎకరాల్లో దగ్గర మనకు 5 లక్షల ఖర్చు వచ్చింది. దీంట్లో 5 ఎకరాల ఖర్చు వస్తుంది. మరి ఇప్పుడు మనకు 11 నెలల క్రాప్ చేతికి వచ్చింది. ఫస్ట్ క్రాప్ ఒక చెట్టుకు ఒక్కొక్క దగ్గర మనకు 25 కిలోలు 20 కిలోల క్రాప్ కాయలుతున్నది వజన్. మన మార్కెట్ ని పట్టుకుంటే దగ్గర మనకు 1000 రూపాయలు కుంటలు మన తోటల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు వ్యాపారస్తులు. దాని గురించి మనకి ఇప్పటి నుంచి 5 నెలల దాకా క్రాప్ చేతుకున్న కటింగ్ 10 రోజులకు 12 రోజులకు కటింగ్ వస్తానే ఉంటాయి చెట్లు. మన దగ్గర ఒక 5 ఎకరాల్లో 20 లక్షల రూపాయలు మనకు హాయిగా సంపద చేయొచ్చు. మరో సెకండ్ కటింగ్ మనకు 20 కుంటలు వచ్చేసింది. 4 నెలల దాకా ప్రతి వారం కటింగ్ చేసుకున్నారు. ఎకరాకు కనీసంగా 30 టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట ఉంది. ఇటీవలి కాలంలో వ్యాపారులు అరటిని గెలతో పాటు కాకుండా తోట వద్దే గెల నుంచి హస్తాలను వేరు చేసి కిలోల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం ఉండదు. కిలోకు 10 రూపాయల ధర పలికినా ఈ రైతు ఎకరాకు 1,00,000 రూపాయల ఖర్చుపోను 2 లక్షల నికర లాభం సాధించే వీలుంది. ఇతర పంటలతో పోలిస్తే అరటిలో ఆదాయం ఆశాజనకం. కానీ సున్నితమైన పంట కనుక ప్రకృతి వైపరీత్యాలతో రిస్క్ అధికం. వీటన్నింటినీ అధిగమిస్తూ అరటి సాగులో తనదైన ప్రత్యేకతతో ముందుకు సాగుతున్నారు రైతు ప్రకాష్.